ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ గురించి అన్నమాట. నేనైతే కొన్ని డిఫికల్టీస్ అయితే ఫేస్ చేశాను అండ్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. అవి ఏంటనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ నా బ్రెస్ట్ ఫీడ్ జర్నీ ఫస్ట్ స్టార్ట్ ఎలా అయ్యిందంటే, ఆపరేషన్ థియేటర్ లో మన బేబీ బయటకు తీసిన తర్వాత క్లీన్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇప్పించేస్తారండి ఆపరేషన్ థియేటర్ లోనే. ఆ తర్వాత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేశారు కదా. ఐసీయూకి షిఫ్ట్ చేసిన 4 hours ఐసీయూలోనే ఉన్నాను అనమాట. వాళ్ళు 1 hour కి వచ్చేసి బేబీకి వచ్చేసి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇప్పించేవాళ్ళు అనమాట. అలాగా జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, ఐసీయూలో ఉన్నప్పుడే బేబీకి వచ్చేసి ఫార్ములా మిల్క్ అయితే ఇచ్చారండి. ఇచ్చినప్పుడు పీడియాట్రిషియన్ అక్కడ పిల్లల డాక్టర్ నాకేం చెప్పిందంటే, నువ్వైతే మిల్క్ ఇవ్వద్దు, ఒక 2 days అని చెప్పారండి. సరే అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా, డాక్టర్స్ చెప్పిన తర్వాత మనం ఫాలో అవుతాం కదా, సరే అని చెప్పి చెప్పానమాట. ఇంకా బేబీకి ఫార్ములా మిల్క్ అయితే ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు, అక్కడ వచ్చేసి బాటిల్ ఫీడింగ్ అయితే ఇచ్చారు. ఆ బాటిల్ ఫీడింగ్ ఎలా ఇచ్చారంటే, ఇది బాటిల్ అనమాట. నేను వచ్చేసి ఇది పెట్టున్నాను ప్రెసెంట్. వాళ్ళు ఏంటంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు మనం మంచిగా. చూడండి, ఇలా రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి వాళ్ళు ఇట్లా స్పూన్ ఫీడింగ్ అనేది అలవాటు చేయమని చెప్పి చెప్పారనమాట. ఇట్లా పెట్టి స్పూన్ తోటి ఇచ్చారనమాట. మనకు కూడా అలాగే ఫాలో అవ్వమని చెప్పారు. నేను రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇలాగే ఫాలో అవ్వండి అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ ఫార్ములా మిల్క్ మిక్స్ చేయడానికి కూడా మనకు ఒక వాటర్ ఇచ్చారండి. అవి మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా వాడారా లేదా అనేది. ఏంటంటే డిజిటల్ వాటర్ అంటారు. సో ఇవైతే ఇచ్చారనమాట. ఈ బాటిల్స్ అయితే ఇచ్చారు. అవి వచ్చేసి ఏంటంటే 1 spoon ఫార్ములా మిల్క్ కి 30 ml అయితే యాడ్ చేయమని చెప్పారు. ఒక 3 bottles అయితే పడతాయి అనమాట. అలాగా బేబీకి 2 hours కి 2 hours కి 1 hour కి 1 hour కి అట్లా ఫీడింగ్ అయితే ఇవ్వమని చెప్పి చెప్పారనమాట. అండ్ ఐసీయూలో 2 days నన్ను ఇవ్వద్దని చెప్పారు కదా, నేను అందుకని చెప్పేసి రూమ్ కి షిఫ్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి అసలు నేను ఫీడింగ్ ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ డే డాక్టర్ వచ్చారు. డాక్టర్ అడిగారు, బేబీకి ఫీడింగ్ ఇస్తున్నావా అని చెప్పేసి. అని అంటే నేనుండి నో అని చెప్పాను. మా మేడం ఉండి ఎందుకు అంటే, ఇట్లా పిల్లల డాక్టర్ ఏం చెప్పారంటే ఇవ్వద్దు అని చెప్పారు, 2 days అని చెప్పారు. అది కూడా ఎందుకు ఇవ్వద్దు అన్నారు ఆ 2 days అనేది కూడా ఏంటంటే, మనకి సి సెక్షన్ చేస్తుంటారు కదా, మనకి చాలా పెయిన్స్ లేకుండా మెడిసిన్ అనేది మనకి చాలా ఇస్తారు. సో మనకి ఒకవేళ మిల్క్ చాలా వరకు రావు, ఒకవేళ వచ్చినా కానీ ఆ మిల్క్ ఏంటంటే మెడిసిన్ మిల్క్ అవుతాయి కదా. సో బేబీకి అయితే ఫీడ్ చేయొద్దు ఒక 2 days అని చెప్పినట్టు చెప్పారనమాట. సో మా డాక్టర్ వచ్చి నో నువ్వు అలా చేయొద్దు, అది చాలా మిస్టేక్, బేబీకి మీరు సక్ చేపిస్తానే ఉండాలి, లేదంటే బేబీకి అలవాటు అవ్వదు అని చెప్పి మా డాక్టర్ చెప్పారు. నువ్వు అలా సక్ చేపించు, మిల్క్ అయితే రావు, అండ్ ఫార్ములా మిల్క్ పోయండి, ఫార్ములా మిల్క్ కూడా అని చెప్పి డాక్టర్ చెప్పారు. అండ్ మళ్ళీ పిల్లల డాక్టర్ అయితే వచ్చారు. పిల్లల డాక్టర్ కూడా నన్ను అదే అడిగారు అనమాట. అంటే ఇంకో పీడియాట్రిషియన్ అనమాట. నన్ను అడిగారు, ఇప్పుడు కలిపితే నేను ఇవ్వలేదని చెప్పాను. అలాంటి మిస్టేక్ చేయగాకండి, బేబీ సక్ చేసేది ఇక్కడే అలవాటు అవ్వాలి, లేదంటే తర్వాత బేబీ సక్ చేయదు అని చెప్పేసి డాక్టర్ అన్నారు. ఇంకా అప్పటికే నాకు 1.5 day పోయిందనమాట. ఇంకా అప్పటి వరకు బేబీకి నా ఫీడింగ్ లేదు, ఓన్లీ ఫార్ములా మిల్క్ అయితే ఇస్తూ ఉన్నాము. ఇంకా నా ఫీడింగ్ కి బేబీ ల్యాచ్ చేయడానికి రెడీగా లేదనమాట. ఇంకా అప్పటికి నర్సులు కొంచెం హెల్ప్ చేస్తూ అలాగా చేశారనమాట. హాస్పిటల్ అయితే బేబీ ఫుల్ గా నాకైతే సక్కే చేయలేదండి. అసలు నిప్పులు అనేది పట్టుకోలేదనమాట. చాలా ట్రై చేసాము, అందులో మిల్క్ కూడా రావు కాబట్టి ఇంక అస్సలకి సపోర్ట్ చేయలేదన్నమాట. సో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇదే అనమాట. వాళ్ళు చెప్పినప్పుడు మనం అది వినకుండా మనం ఫీడింగ్ ఇచ్చుంటే బాగుండేది అని నేను ఫీల్ అయ్యాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా మీ హాస్పిటల్లో ఇలా సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా అదైతే ఫాలో అవ్వకండి. అది ఫాలో అయితే మన బేబీ మిల్క్ తీసుకోవడం చాలా ప్రాబ్లమాటిక్ అవుతుందండి. నేను బాగా సఫర్ అయ్యాను. మీరైతే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. స్పూన్తో ఎంత పోసినా కానీ బేబీ సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకని చెప్పి మా అమ్మమ్మ ఏం చేశారంటే, ఇదిగోండి దీంతో గిన్నెతో అయితే పోసారు. నేను ఆల్రెడీ మన డెలివరీ బ్లాగ్ లో పెట్టున్నాను. దీంతో అయితే పోస్తూ ఉండింది మా అమ్మమ్మ. ఇంకా అలాగే జరిగిందనమాట. ఇంటికి అయితే వచ్చేసాము డిశ్చార్జ్ అయ్యి. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా డిఫికల్టీ ఫేస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిల్క్ అనేది రాలేదండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, బేబీ అస్సలు సక్ చేయట్లేదు, అసలు నిప్పుల్ని పట్టుకోవట్లేదు. అదొక టెన్షన్ అనమాట. చాలా వరీ అయ్యాను, ఎలా ఈ బేబీ తోటి ఇలా చేస్తే అలాగా అని చెప్పేసి. అండ్ ఇంక మా అమ్మమ్మ ఏం చేసిందంటే, లాస్ట్ కి ఇది పెట్టింది. ఇది ఎందుకంటే మన నిప్పులు కూడా ఇలాగే ఉంటుంది కదా, దీంతో ఏమన్నా ట్రై చేస్తే ఏమన్నా తాగుతాడేమో అని చెప్పి ట్రై చేసింది మా అమ్మమ్మ. ఇంకా అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇంకా బాటిల్కి అలవాటు అయిపోతున్నాడేమో అని భయం వేసేసింది. అలా కూడా సక్ చేయలేదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత
ఒక 3 డేస్ ఇట్లాగే సఫర్ అయ్యాము. నాకు కూడా మిల్క్ రాలేదు, ప్లస్ బేబీ కూడా సక్ చేయడానికి రెడీగా లేదు. ఇంక ఈ టెన్షన్‌లో ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే నిప్పుల్ షీల్డ్. హస్బెండ్‌కి చెప్పాను. మా హస్బెండ్ ఎళ్లి నిప్పుల్ షీల్డ్స్ అయితే తీసుకొచ్చాడు. బేబీ హగ్ లాస్ట్ టైమ్ చూపించాను కూడా. సో ఇవేంటంటే మనకి నిప్పుల్‌కి గాని కరెక్ట్‌గా పెట్టేసుకుంటే బేబీ అయితే సక్ చేయడం స్టార్ట్ చేశాడు. కొంచెం రిలాక్స్ అయ్యాను. హమ్మయ్య! తాగుతున్నాడు అని చెప్పి కొంచెం రిలాక్సేషన్ అయితే వచ్చిందనమాట. ఇంక దీంతో సక్ చేస్తూ ఉన్నాడు. ఇంక దీంతో సక్ చేస్తున్నాడు. డైరెక్ట్‌గా ఎప్పుడు తాగుతాడని అదొక టెన్షన్ మళ్ళా. అండ్ తాగేటప్పుడు బేబీకి అసలుకి మిల్క్ సరిపోతున్నాయా లేదా అనే డౌట్ అయితే వచ్చింది. ఏంటంటే ఫార్ములా మిల్క్ కూడా దాంట్లో ఉంటుంది, హెల్తీయే. బట్ మన మిల్క్ కంటే అది అంత హెల్తీ కాదు కాబట్టి నేను అక్కడ కొంచెం టెన్షన్ పడ్డాను. అయిపోయిన తర్వాత డాక్టర్ విజిట్ అయితే జరిగింది. వెళ్ళినప్పుడు నేను చెప్పాను నిపుల్ షీల్డ్ యూజ్ చేస్తున్నానంటే డాక్టర్ అబ్సల్యూట్లీ మీరు ఏ డౌట్ లేకుండా నిపుల్ షీల్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. అండ్ ఇంకో డౌట్ ఏం అడిగానంటే బేబీకి మిల్క్ సరిపోతున్నాయా లేదా అర్థం కావట్లేదు అని చెప్పి అడిగాను. సో డాక్టర్ ఏమన్నారంటే బేబీ తాగిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తున్నాడా ఇంకా కావాలని అని అడిగాడు. నేను ఉండి లేదు అట్లా ఏం లేదంటే అయితే బేబీకి సరిపోతున్నాయి, తీసుకొని అది బ్రెస్ట్ పంపుతో పంపు చేసి చూడండి, మీకు ఎంత మిల్క్ వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పాడనమాట. సో అదొకటి. అండ్ నిపుల్ షీల్డ్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తుంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఫాలో అవ్వలేదు. నేను చేసిన మిస్టేక్ మీరైతే రిపీట్ చేయగాకండి. అదేంటంటే మనం ఎవ్రీడే బాత్కి వెళ్ళినప్పుడు మన నిప్పుల్స్ అనేవి మనం కొంచెం రబ్ చేసుకొని కొంచెం ముందుకు అనేది ప్రెస్ చేసుకోండి. ఇది ఏంటంటే దానివల్ల ఏంటంటే నిప్పుల్స్ అనేవి కొంచెం పెద్దగా అవుతాయి, బేబీ సక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అనేవి చిన్నగా ఉంటే బేబీ అయితే సక్ చేయడానికి అస్సలు ఇష్టపడదు, బేబీకి నోట్లోకి కూడా వెళ్ళదండి. అందుకని చెప్పేసి ఎవ్రీడే బాత్కి వెళ్ళినప్పుడు నిప్పుల్స్ని మాత్రం నీట్గా రబ్ చేసుకోండి. ఆ రబ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నిప్పుల్స్ మీద ఉండే బ్లాక్నెస్ కూడా క్లియర్ అయిపోయేసి పోర్స్ అనేవి కూడా హోల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఇదైతే నేను ఫాలో అవ్వలేదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ డెలివరీ ఈ ప్రాక్టీస్ అనేది. సో ఇదైతే ఫాలో అవ్వండి. ప్రజెంట్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే ఈ నిపుల్ షీల్డ్ అనేవి యూజ్ చేయండి. నిపుల్స్ చిన్నగా ఉండే వాళ్ళు బేబీ తాగట్లేదు అని సఫర్ అయ్యే వాళ్ళకి ఇది బెస్ట్ అడ్వాంటేజ్. ఏంటంటే ఈ నిపుల్ షీల్డ్ అనేది పెట్టుకోవడం వల్ల మన నిపుల్స్ అనేవి కొంచెం పెద్దగా అవుతాయి. బేబీ సక్ చేస్తాడు కదా దీని లోపల నుంచి. సో దట్ మన నిపుల్స్ అనేవి డే బైకి కొంచెం పెద్దగా అవుతాయి. అండ్ బేబీకి డైరెక్ట్ సక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ నిపుల్ షీల్డ్ వల్ల అదొక అడ్వాంటేజ్. అండ్ బ్రెస్ట్ పంప్ కొనమన్నారు కదా డాక్టర్, ఈ బ్రెస్ట్ పంప్ అయితే కొన్నానండి. అండ్ ఆ బ్రెస్ట్ పంప్కి ఏంటంటే ఇక్కడ లబ్బర్ లాగా వస్తుంది. దీన్ని పెట్టేసి మనం బ్రెస్ట్ కానీ అతికిచ్చేసుకుంటే బాగా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తే మిల్క్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, నేను మాన్యువల్ కొనుక్కున్నానండి. డాక్టర్ ఏమన్నారు, మిల్క్ సరిపోతున్నాయా లేదా చెక్ చేయడం కోసమే కదా చెప్పారు, అందుకని. అండ్ దట్టు ఏంటంటే మనం ఏదైనా ఆఫీస్కి అలా వెళ్ళే పని అయితే ఎలక్ట్రికల్ కొనుక్కుంటే బెటర్ అని నా ఒపీనియన్. 3000 అలా పెట్టి లేదు అంటే ఇంట్లోనే ఉన్నప్పుడు ఎందుకు, మనమే డైరెక్ట్ సక్ చేయడానికి ట్రై చేయాలి కానీ బ్రెస్ట్ పంపుతో ఎందుకని చెప్పేసి నేను మాన్యువల్ అయితే కొనుక్కున్నాను. ఇది అపోలో ఫార్మసీలో తీసుకున్నానండి. అరౌండ్ 650 అలా పడింది అనమాట నాకు. సో మీరు కూడా ఒకవేళ చూసే పని అయితే చూడండి. అండ్ బ్రెస్ట్ పంప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో కూడా నేను చెప్తాను. అదేంటంటే మనం బ్రెస్ట్ పెట్టి మిల్క్ అనేది ఇట్లాగా ప్రెస్ చేసినప్పుడు మన నిప్పులు అనేది కూడా కొంచెం సైజ్ పెరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది. బట్ ఇలా కంటిన్యూస్ చేయడం వల్ల కొంచెం నిప్పులు అనేది కొంచెం పెద్దగా అవుతుంది. సో బేబీ సక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో చెప్పాను కదండి, డిజిటల్ వాటర్ అని కాదంట, డిస్టిల్ వాటర్ అనమాట. ఇవి యూజ్ చేసి ఫార్ములా మిల్క్ అయితే ఇచ్చాము. అండ్ ఇంకోటి వచ్చేసి నేను డాక్టర్కి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట, ఇవే యూజ్ చేయాలా మేమంటే, ఇవి చాలా ప్యాకెట్ తెచ్చుకున్నాం అనమాట. హాస్పిటల్లో వాళ్ళు ఇవే ఇచ్చారు కదా, సో బేబీకి ఇవే తాపివ్వాలేమో అని చెప్పి ఇవే తీసుకొచ్చాము. కానీ డాక్టర్ని అడిగాము ఇవే తాపివ్వాలంటే డాక్టర్ ఏమన్నారు, అవసరం లేదు, మీరు ఇంట్లో హాట్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు చెప్పారు కదా 1 స్పూన్కి 30 ml యూజ్ చేయాలి, అలా యూజ్ చేసుకోండి, ఇవే వాడాలని ఏం లేదు అని చెప్పారనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా ఐడియా లేకపోతే మీరు నార్మల్ హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు ఫార్ములా మిల్క్లో. ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను అనమాట. బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు మీరు బాటిల్ ఫీడింగ్ అనేది అస్సలు అలవాటు చేయకండి. నేను బ్రెస్ట్ పంప్ తోటి బాటిల్ ఫీడింగ్ అయితే ఇస్తున్నాను. అది కూడా నేను ఎలా ఫాలో అవుతున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే టైంలో నేను అస్సలు బాటిల్ ఫీడింగ్ అనేది ఇవ్వలేదండి. నేను బిఫోర్ 1 month గురించి చెప్తున్నాను. బాటిల్ ఫీడింగ్ అనేది అస్సలు ఇవ్వలేదు డే టైంలో. నిపుల్ షీల్డ్తో యూజ్ చేసేదాన్ని. ఒక ఫస్ట్ 10 days నిపుల్ షీల్డ్తో బేబీకి అయితే సక్ చేపించాను.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నిపుల్ షీల్డ్ యూస్ చేసేటప్పుడు కొంచెం పెద్దవి అవుతాయి కదా, బేబీ బాగా ఆకలిగా ఉన్నప్పుడు నిపుల్ షీల్డ్ యూస్ చేసేదాన్ని. కొంచెం ఆకలి చల్లారింది అన్నప్పుడు ఏంటంటే నిపుల్ షీల్డ్ తీసేసి డైరెక్ట్గా సక్ చేపించడానికి ట్రై చేసేదాన్ని అనమాట. అలా కంటిన్యూస్గా మనం ట్రై చేస్తూ ఉంటేనే బేబీ డైరెక్ట్గా మనది పట్టుకుంటుంది, లేదంటే అస్సలు నిపుల్ని పట్టుకోదన్నమాట. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నిపుల్ షీల్డ్ వల్ల ఇదే కంటిన్యూస్గా 1 year అంటే బేబీకి హెల్దీ కూడా కాదనమాట. సో అది కూడా ఒకటి నేను ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాను. నేను బేబీ కొంచెం ఆడుకునేటప్పుడైనా డైరెక్ట్ సక్ చేపించడానికి ఉంది కదా, బ్రెస్ట్ని ఇలా పట్టుకొని నిప్పుల్ని మధ్యలో పెట్టాలన్నమాట. ఇట్లాగా పెట్టేసి బేబీ పట్టుకొని ఇది మొత్తం లోపలికి పెట్టేసేదాన్ని అనమాట. సో బేబీ ఏంటంటే మొత్తం ఇట్లాగా పట్టేసుకునేవాడు అనమాట. సో ఈజీగా బేబీకి సక్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది. సో నాకు ఒక బ్రెస్ట్కి కొంచెం ఈజీగానే సక్ చేసేవాడు, ఇంకో బ్రెస్ట్కి చెప్పా కదా చిన్నగా ఉండేది, అదేం పెద్ద అలవాటు చేసుకోలేదు. బట్ స్లోలీ నిపుల్ షీల్డ్ నుంచి నేను బేబీకి సక్ చేయించడం ట్రై చేశాను. బిఫోర్ 1 month లోపల ఇదంతా జరిగిందండి నాకు. ఇప్పుడైతే బేబీ డైరెక్ట్గా సక్ చేస్తున్నాడు. సో అదే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. అండ్ బాటిల్ ఫీడింగ్ మాత్రం డే టైంలో ఇవ్వద్దు. సో ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. బాటిల్ ఫీడింగ్ బేబీకి కానీ అలవాటు అయితే అస్సలు మంది సక్ చేయరండి. సో నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాటిల్ ఫీడింగ్ ఓన్లీ నైట్ టైమ్సే ఇచ్చేదాన్ని అండి బ్రెస్ట్ పంప్ తోటి. ఎందుకంటే డే టైంలో ఇస్తే బేబీ మేల్కొని ఉంటుంది. అండ్ డే టైంలో చాలా వరకు బేబీకి బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది కదా. సో బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీ బాటిల్కి అలవాటు అయిపోతాడు. అదే నైట్ టైంలో అయితే నిద్రపోతుంటాడు కదా, ఆ నిద్రపోయేటప్పుడు నేను బాటిల్ని అయితే పెట్టేసేదాన్ని. మళ్ళీ బేబీ నైట్ టైంలో కానీ లేచుంటే నేను మళ్ళీ డైరెక్ట్గా ఇచ్చేదాన్ని. ఒకవేళ బేబీ నిద్రపోతున్నాడంటే బాటిల్ మాత్రం ఇచ్చేదాన్ని. అది కూడా బాటిల్లో నేను పంప్ చేసేసి మా మదర్కి ఇచ్చేదాన్ని. మా మదర్ తాపిచ్చేవాళ్ళు. ఎందుకు ఇది ఫాలో అయ్యాను నైట్ టైం కూడా అంటే, నేను సి సెక్షన్ కదండి. సి సెక్షన్ చేసినప్పుడు మనకి నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం రికవర్ అవ్వడానికి. సో 6 hours కంటిన్యూస్ స్లీప్ అనేది ఉండాలి. సో స్లీప్ డిస్టర్బ్ అయితే మన హెల్త్ డిస్టర్బ్ అవుద్ది. తర్వాత మనం బేబీని కంటిన్యూస్గా చూసుకోలేము. మనం వీక్ అయ్యేటప్పటికి బ్రెస్ట్ మిల్క్ అనేది కూడా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి అవన్నీ కూడా టిప్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఇంకా అందుకని చెప్పి నైట్ టైం మాత్రమే ఇచ్చేదాన్ని. సో డే టైంలో బాటిల్ ఫీడింగ్ అవాయిడ్ చేసేసాను. నైట్ టైం ఒకటే ఫాలో అయితే అయ్యాను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బాటిల్ ఫీడింగ్ వల్ల చాలా డిఫికల్టీస్ వస్తాయి. ఎందుకంటే బాటిల్ ఫీడింగ్ యూజ్ చేసేటప్పుడు ఏం ఫాలో అయ్యానంటే, ఫస్ట్ వచ్చేసి వాష్ చేసేదాన్ని, వాటిని వాష్ చేసి అండ్ బాయిల్ వాటర్లో వేసేసేదాన్ని. వేసేసి ఎవ్రీ టైం ఫీడ్ ఇచ్చిన వెంటనే మనం హాట్ వాటర్లో అయితే కడగాలండి. లేదంటే జెమ్స్ అన్నీ ఉండిపోయి బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా హై ఉన్నాయి. సో ఎవ్రీ టైం ఫీడ్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా హాట్ వాటర్లో అయితే కడగండి. సో ఇది కూడా ఫాలో అయ్యాను. అండ్ బాటిల్ ఫీడింగ్ ప్లీజ్ అవాయిడ్ చేయండి. నేనైతే ఫస్ట్ మంత్ అయితే ఇవ్వలేదండి, సెకండ్ మంత్ నుంచి నేనే ఫీడ్ ఇస్తున్నాను నైట్ లేచ్ అయినా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు పట్టుకోవడం కూడా రాలేదు. సో అక్కడ కూడా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశానండి. చూసారు కదా, నేను ఫీడింగ్ పిల్లో తీసుకున్న తర్వాత నుంచి బేబీ కంఫర్టబుల్గా ఉంది, నేను కంఫర్టబుల్గా ఫీడ్ అయితే ఇవ్వగలుగుతున్నాను. సో ఇలాగా నీట్గా ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాను. నిపుల్ షీల్డ్ ఎలా యూజ్ చేశాను, దాని నుంచి నిపుల్ షీల్డ్ నుంచి డైరెక్ట్ సక్ చేపించడానికి ఎలా ఓవర్కమ్ చేశాను, బాటిల్ ఫీడింగ్ని అవాయిడ్ చేయడానికి ఎలా చేస్తున్నాను, ఆ తర్వాత ఎలా ఫాలో అయ్యాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేశాను కదండి. ఇప్పుడైతే ఫార్ములా మిల్క్ అస్సలు యూజ్ చేయట్లేదు. నా మిల్క్ బేబీకి నా మిల్క్ అయితే ఎనఫ్ అండి, ప్రజెంట్ సరిపోతున్నాయి. మరీ ఓవర్గా రావట్లే, మరీ తక్కువ రావట్లే, మీడియంగా సరిపోతున్నాయి ప్రజెంట్ బేబీకి తాగడానికి. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి నేనేం ఫుడ్ తీసుకున్నాను, నేను ఎలా ఫాలో అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నా బ్రెస్ట్ మిల్క్ జర్నీ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా ఫాలో అవుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.